ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన రాళ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నీరుకుళ్ల వరి కొనుగోలు కేంద్రం దగ్గర ఈదురుగాలుల ధాటికి టెంట్స్ కుప్పకూలిపోయాయి. దీంతో రెక్కల కష్టాన్ని కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు రైతులు. ధాన్యం తడిసిపోకుండా పాలిథిన్ కవర్లు కప్పుకుంటున్నారు. గాలుల తీవ్రతకు ఆ కవర్లు కూడా కొట్టుకుపోవడంతో వరి కుప్పలు తడిసి ముద్దవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడి పరిస్థితి ఎలా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దేష్ అందిస్తారు. పెద్దేష్, దేవుడు కరుణించిన పూజారి వరమివ్వడం లేదంటూ తయారైంది అన్నదాతల పరిస్థితి. ఒకవైపు పంట చేతికొచ్చిందని ఆనందపడాలో లేక ప్రకృతి పగబట్టి ఆ పంటంతా తుడిచిపెట్టుకుపోతుందని చెప్పి ఏడవాలో అర్థం కాని దుస్థితి అన్నదాతది. మనం ఒక కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఒకవైపు ఈదురుగాలు, ఇంకొకవైపు అకాల వర్షాలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పంట చేతికి వచ్చి దాదాపు రోజులు గడుస్తున్నాయి. ఇక్కడ కొనే పరిస్థితి లేదు. ఒకవైపు గన్ని సంచుల కొరత, ఇంకొక వైపు లారీల సమస్య. ఈ నేపథ్యంలోనే అధికారులు సకాలంలో కొనుగోలు జరపకపోవడంతో ఎక్కడికక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇంకోవైపు రహదారులపైన ఈ విధంగా ధాన్యపు రాసులు పేరుకుపోయాయి. ఇంకొకవైపు వడగాళ్ళు, అకాల వర్షాలు వారిని తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక్కడ నీరుకుల వద్ద కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. పండిన పంట, చేతికొచ్చిన పంటను కాపాడుకోవడం కోసం ఈ విధంగా పాలిథిన్ కవర్లు కప్పి కుటుంబాలంతా చిన్నపిల్లలతో సహా ఇక్కడికి చేరుకొని వాళ్ళంతా ఆ పంటను కాపాడుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విధంగా పాలిథిన్ కవర్లు కప్పి వాటిపైన వాటిపైన బండరాలు పెడుతున్నారు. చెప్పేదామని ఎప్పుడు తీసుకొచ్చారు మీరు ధాన్యం? అది 4 రోజులు అవుతాను సార్. మరి కొనలేదా? కొనలే, బారదాన్ని ఇస్తలేరు, కొట్టుడు లేదు. ఈ మార్చర్ వస్తేనే అది రావాలని అంటారు. ఎండినాయి వడ్డీ ఎండకు, నీళ్ళు లేక, తడి లేక. ఇప్పుడు వర్షం వస్తుంది, వడగాలు, ఈ గాలి దుమారం వస్తుంది. ఎట్లా మీ పరిస్థితి? ఎట్లా ఏం చేయాలి? అబ్బా సార్లు ఉన్నారు, కథ ఉన్నారు, ఇక అంత మీరు ఉన్నది ఏం చెప్తాం? ఇక దాదాపు నెల రోజుల నుంచి రోడ్లపైన ఎక్కడికక్కడే చాలా ప్రాంతాల్లో మొక్కజొన్నలు, ధాన్యం రాసులు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. ఇంకోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ధాన్యం కూడా ఈ విధంగా ఎక్కడికక్కడ కుప్పలు పేరుకుపోయాయి. వీటిని కొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. అయితే ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ లారీలు రాకపోవడం ఒక సమస్య అయితే, గన్ని సంచుల సమస్య కూడా తీవ్రంగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ పంట అమ్ముకునే ఈ సమస్య నుంచి అధిగమించడం కోసం రైతులైతే పాలిథిన్ కవర్లు, ప్రతి ఒక్కరు పాలిథిన్ కవర్లు అప్పటికప్పుడు స్పేర్లో పెట్టుకుంటున్నారు. స్పేర్లో పెట్టుకొని ఆ వర్షాల నుంచి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ అధికారులు చెప్పడం మేడం, ఇప్పుడు ఈ సమస్య ప్రధానంగా ఈ కొనుగోలులో అంతరాయం కారణం ఏంటి? హార్వెస్టింగ్ లేట్ అవుతుందండి. ఇక్కడ పంట రావడం లేట్ అవుతుంది, అందువల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంకా చాలా మంది గన్ని సంచులు లేవు, లారీలు వస్తున్నాయండి. బార్దాన్ని కూడా ఇచ్చినామండి. నిన్ననే 10,000 బార్దాన్ని ఇచ్చామండి. లారీలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి వచ్చింది, ఇంకా ఆల్రెడీ ఒకటి వచ్చింది. ఇక్కడికి 4 వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేస్తుంది. అంతటా కొనుగోలు జరుగుతున్నాయా? ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంది? జరుగుతున్నాయండి, కొనుగోలు బాగానే జరుగుతుంది. ఏంటి ప్రాబ్లం ఏం లేదండి, జరుగుతున్నాయి. పండించిన పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ధాన్యం రాసులు ఇదే విధంగా పేరుకుపోయినటువంటి ఆ ధాన్యం రాసులను కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా చాలా వరకు కొనుగోలు కేంద్రాలు, రహదారులపైన ఈ విధంగా ధాన్యపు రాసులు పేరుకుపోయినటువంటి పరిస్థితి. రైతులు చేతికి అందిన పంట ఎక్కడ ఆగమవుతుందో, ఆ పంటంతా ఎక్కడ వర్షార్పణం అవుతుందో అని చెప్పి వాళ్ళంతా తల్లడిల్లిపోతున్నారు. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా ఈ పంటంతా కొనుగోలు చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. చేతికి అందిన పంటను కాపాడుకునే ప్రయత్నాల్లో ఈ విధంగా పడరాని పాటలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దేష్, TV9 వరంగల్.